ఏమంటా ఉంది అంటే, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఆయన నీ పాదములు ఎల్లప్పుడూ కూడా తొట్టిల్లకుండా నిన్ను కాపాడటానికి ఇష్టపడతాడు. ఎందుకని? మన పిల్లలు పరిగెత్తు కింద పడ్డారనుకో, చిన్న పిల్లలు ఏం చేస్తారు? గబక్కిన పోయి పట్టుకుంటారు, ఎత్తుకుంటారు. అయ్యో ఎక్కడ దెబ్బ తగిలింది, ఎక్కడ దెబ్బ. ఆఫ్టర్ ఆల్ నీ 4 రోజుల ముచ్చటకి నీకింత ప్రేమ ఉంటే, యుగ యుగాలు మనతో జీవించాలి, యుగ యుగాలు ఆయనతో మనం ఉండాలి. ఆయనకి ఎంత ప్రేమ ఉంటుంది? లేదా? నీకేనా ఉండేది? తల్లి అయినా మర్చిపోతుంది, కానీ తండ్రి నిన్ను మరువడు అని వాక్యం చెప్తా ఉంది. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తున్నాను. ఎలాగా? నేను గాయపరచబడుతున్నాను, నేను మత్తుపెడుతున్నాను, కానీ నిన్ను ఆదరించాలని ఇష్టపడుతున్నాను. నేను కల్వరి శిలువలో రక్తాన్ని కారుస్తున్నాను నీ కొరకు, నీ రక్షణ కొరకు. కాబట్టి నాకు నిద్ర ఎలా వస్తుంది? నా బిడ్డలు ఎంత బాధపడుతున్నారు? నిద్ర వస్తుందా? అయ్యో దుఃఖపడుతున్నారే నా బిడ్డలు, నిద్ర వస్తుందా? గనుక నేను మేలుకుంటున్నాను, గనుక నేను కొనుకను నిద్రపోను అంటున్నాడు దేవుడు. నువ్వేమో హాయిగా నిద్రపోతానంటున్నావు. పగలంతా పని చేసినానయ్యా, హాయిగా నిద్ర వస్తుంది నాకు అంట. అంటే మన దేవుడు పని చేయలేదా? మన తండ్రి మన కోసం పని చేయలేదా? ఒకసారి ఆలోచించండి. తల్లి తండ్రి విషయంలో జ్ఞాపం చేసుకుందాం, పిల్లల విషయంలో ఒకసారి. తండ్రి బయట కష్టపడతాడు, తల్లి ఇంట్లో కష్టపడుతుంది. కానీ తండ్రి కష్టపడే కష్టం లేకపోతే తల్లి కూడా ఏం చేయలేదు. తండ్రి కష్టపడి ప్రయాసపడి నా భార్య బిడ్డలు ఉన్నారు, నా పిల్లల కొరకు నేను ఏదైనా చేయాలి అన్న తపన తండ్రికి ఉంటుంది. తండ్రి మాసిపోయిన బట్టలు వేసుకుంటాడు, కానీ పిల్లలకు మాసిపోయిన బట్టలు వేయడు. తల్లిదండ్రిగా చెప్పాలి అంటే పిల్లల కొరకు ఎన్ని అవమానాలైనా అనుభవించడానికి ఇష్టపడతారు. మరి నీవు నేను చేసిన ప్రతి పాపం కొరకు మన ప్రభు శిలువ వేయబడలేదా? నీవు నేను చేసినటువంటి దూషణ కొరకు మన ప్రభు మొత్తబడలేదా? ఎందుకు మన జీవితాలను మనము గ్రహించుకోలేకపోతున్నాం? ఎందుకు ఇంకా 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 తప్పే చేస్తూ ఉంటాం? కానీ మన దేవుడు ఒకవేళ ఆకలిగొని కాకి ఒకవేళ అరిసినా కూడా దేవుడు కాకికి ఆహారం ఇస్తున్నాడే, నీకు ఇవ్వకుండా ఉన్నాడా? వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. యోబు గ్రంథము, యోబు
38:41. యోబు 38:41. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు? మన దేవుడు. పక్షికి ఆహారాన్ని సిద్ధపరిచే దేవుడు మరి మనిషికి సిద్ధపరచడా? 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత తండ్రి ఎంతో ట్రైనింగ్ ఇవ్వాలని ఇష్టపడ్డాడు. నలభై సంవత్సరాలు. మన పిల్లలు కొంచెం పెద్దయిన అలా ముంచి 40 సంవత్సరాల వరకు దేవుడు ప్రయాసపడుతూనే ఉంటాడు. వాళ్ళు బాగుపడాలా, వాళ్ళు నన్ను తెలుసుకోవాలా, వాళ్ళకి సాయం చేయాలా. మనోడు 10th క్లాస్ అయిపోతానే అయిపోయాం. అమ్మ మాట విన్నాడు, నాయన మాట విన్నాడు. కానీ తల్లి తండ్రి ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించారా? వారి మాట విననప్పుడు కుమిలిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. మన దేవుడు ఎంత వ్యసన పడ్డాడో, ఎంత గాయపరచబడ్డాడో. కోపం వచ్చింది లాస్ట్కు. అతన్ని చంపేస్తామా అనుకున్నాడు. కానీ మోషే మధ్యవర్తిగా మొరపెట్టాడు, ప్రభువా అలా చంపితే చేతగానేవాడు తీసుకుపోయినాడు అని నీకు చెడ్డ పేరు, సహించాలి. చూడు, కాబట్టి మన దేవుడు ఎంత శాంతిపరుడు, ఎంత నెమ్మది కలిగినటువంటి వాడు. ఆహారం ఇస్తూ ఉంటే మాంసం లేదే అని ఏడ్చినటువంటి బ్రతుకులు. మనం కూడా ఈరోజు నాకు అది లేదే ఇది లేదని ఏడుస్తూ ఉంటారు. కోరిన కోరికలు, గొంతమ్మ కోరికలు కావాలంటూ ఉంటారు. అవతల బాధ ఎలా ఉంటుంది గ్రహించడంలే. వీటన్నిటి విషయంలో ఎక్కువ బాధపడేది ఎవరు? తండ్రి, తల్లి. మరి మన దేవుడు ఎంత బాధపడుతూ ఉంటాడు మన విషయంలో? నిన్ను పుట్టించాడు, నీకు ప్రాణం పోసాడు, ఈ ప్రపంచమంతా నీది అని నీకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. దీన్ని నువ్వు ఏలుకో అంటే దీనికి నువ్వు బానిసవైపోయావే. నిన్ను ఒక రాజుగా నియమించాడు దేవుడు. చెప్పాలి అంటే ఆదాము రాజు, హవ్వ రాణి. ఏమైపోయినారు? బానిసలైపోయినారు. మరి నీ బ్రతుకు ఎలా ఉంది? ఆలోచించావా? ఒక్కసారి ఆలోచించు. నీకు ఆయన అన్నం పెట్టలేదా? మరి నీ బ్రతుకులో నీవు ఆయన కుమారుడువా, కుమార్తెవా? ఒకసారి ఆలోచించు. ఈరోజు తల్లిదండ్రి యొక్క పరువును పిల్లలు ఆలోచించటంలే. నేను మాత్రం జలతో చేసి చాలు, మా అమ్మమ్మ నాయన ఎట్లన్నా ఉన్నీళ్ళి అనుకుంటూ ఉంటారు. మరి ఆ తల్లిదండ్రి యొక్క బాధ ఎలా ఉంటుంది? కొందరు ఆవేశం తట్టుకోలేక చంపేస్తారు. చూసినారో లేదా మీరు? చాలా మంది చచ్చిపోయినారు అట్లా. పేపర్లలో పడుతూ ఉంటుంది రోజు, వాళ్ళ నాయనే చంపినాడు, వాళ్ళ అమ్మే చంపింది అని, వాళ్ళ అన్నే చంపినాడు అని, వాళ్ళ అక్కే చంపింది అని. కానీ మన దేవుడు అలాంటి వాడు కాడు. ఎంత అవమానం ఎంత భరించినా కూడా
నిన్ను ప్రేమిస్తున్నాడు నీ దేవుడు. అందుకే తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి సిద్ధపరచిన ఆహారము నీకు సిద్ధపరచడా? ఆలోచించు. అట్టి ఆహారమయ్యున్న దేవుడు నీకు ఆకలి తీర్చడా? అందుకనే నీవింతకు కొందరు చెడుగా మాట్లాడతారు, అమ్మ నాన్నకు పుట్టినావను అంటారులే, అది వేరే విషయం. ఇప్పుడు దేవుని మాట వాక్యం సెలవిస్తున్న మాట చూడండి దయచేసి. లూకాసు వార్త 22, లూకాసు వార్త 22 70-71. అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడుగగా ఆయన మీరన్నట్లు నేను ఆయన కొడుకునే అని వారితో చెప్పాను. అందుకు వారు చూడు, సాక్షులతో పనేమి, చంపేసేయండి. యేసు ప్రభు ఏం తప్పు చెప్పాడు? దేవుని కుమారుడు కాడా? నువ్వెవరి కుమారుడివి? నువ్వెవరి కుమార్తెవు? నువ్వు దేవుని బిడ్డవా సైతాను బిడ్డవా? మీ తండ్రి బిడ్డవా సైతాను బిడ్డవా? మరి యేసు ప్రభు తప్పేం చెప్పాడు? నేను నా తండ్రి కుమారుని. మనమంతా మన తండ్రి కుమారులమే, తండ్రి కుమార్తెలమే, వేరే వాళ్ళమా ఏమన్నా? ఎంత చక్కగా ఉంది వాక్యం. నువ్వు ఇంతకు మీ అమ్మ మీ నాయన కొడుకువేనా కూతురువేనా అంటే ఎటుంటుంది? అడుగుతున్నారు యూదులు, అడుగుతున్నారు పక్కింటి వాళ్ళు, అడుగుతున్నారు నీ శత్రువు, అడుగుతా ఉన్నాడు సైతానుడు. ఏమని చెప్తున్నావు? ఆలోచించావా? కనుక నీ ఉద్దేశం ఏంటి అసలు? నిన్ను ఆయన సాకడం లేదా? ఆయన నిన్ను పోషించడం లేదా? మరి ఆయన ఎందుకు గౌరవించు? ఆయనను ఎందుకు నువ్వు ఆరాధించలేవు? ఎందుకు ఆయన్ను స్తుతించలేవు? ఎంత దౌర్భాగ్య పరిస్థితి అనేది ఒకసారి ఆలోచించుకో. నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను నా తండ్రి కుమారుని చెప్పుకుంటే అర్హత సంపాదించుకో. నేను నా తండ్రి కుమార్తెను చెప్పుకునే అర్హత సంపాదించుకో. తండ్రి తల్లి బిడ్డలు, తల్లి తండ్రిని ప్రేమించేవారు అంటే ఏమని అర్థం? తల్లిదండ్రికి లోబడేవారు. లోబడకుండానే కథలు మాట్లాడుతుంటారు చాలామంది. దానివల్ల తల్లి తండ్రి ఎంత బాధపడతారో నీకు అసలు దిక్కే తెలియదు. నీకు అసలు ఆ స్మరణే రాదు. నా తండ్రి ఎంత బాధపడుతున్నాడో నన్ను గురించి, నేను ఈ తప్పుడు ఆలోచన కలిగి ఉన్నానే అనే తపన నీలో ఉందా? నా తండ్రి నన్ను చూసి గర్విస్తున్నాడు అనే ఆనందం నీకుందా? కాబట్టి మన జీవితంలో మనం గుర్తించాలి, మన తండ్రి యొక్క ఉద్దేశాన్ని మనము గుర్తించాలి, తండ్రి యొక్క ఆలోచనను మనం గుర్తించాలి.
చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది ఏంది నన్నే అంటూ ఉంటారు మా పిల్లలు, ఏమని, మా నాయన చాలా గోపగాడు, మా నాయన చాలా కోపిష్టి కదా. ఎందుకంటే వాళ్ళని తన్నుతూ ఉంటా, ఎప్పుడు చూసినా కొట్టడమే వాళ్ళను. వాళ్ళకి అన్నం పెట్టను, వాళ్ళకి బట్టను. అవునా? ఎవరితో ఎందుకు చెప్పాలి నేను? నాదే చెప్తా. మా నాయన చాలా కోపిష్టి. ఎందుకు? వాక్యానుసారంగా నడుస్తాడు, లోకం తీరిన లేడు. మరి మా నాయన అలాంటోడు కాదే, నేను ఎలాంటోని? మా నాయన నన్ను గద్దిస్తాడు తప్పు చేస్తే, మా నాయన నాకు మార్గం చూపిస్తాడు తప్పు చేస్తే. మరి నేను నా పిల్లలకి అదే చేస్తా అంటే మా నాయన కోపగాడా? మా నాయన పనికిరాడా? అంటే నీ బాగోగును ఆలోచించడా? నా తండ్రి నాకు సమస్తాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. నేను అదే కోరాను నా పిల్లల విషయంలో. నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదు అని ప్రయాసపడ్డా. ప్రభునందు నా ప్రయాసం దేవుడు అద్భుత రీతిగా ఆకర్షించాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, తన కాడి మోయటానికి ఇష్టపడ్డాడు. అందరి తండ్రి, ప్రతి ఒక్కరి విషయంలో తండ్రి ఇదే పని చేస్తాడు. కానీ నువ్వు దూరం అవుతూ ఉంటావు. నీ కొరకు సిద్ధం చేశాడంతా. చూడండి దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 10. మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అన్నిటినీ పరిశోధిస్తూ ఉన్నాడు. అతనిలోనున్న మనిషి ఆత్మకే కానీ వేరే మనుషులకు తెలియదు. ఆత్మానుసారంగా జీవించినప్పుడు ఏదో నీకు అర్థమవుతుంది, లేకపోతే సున్నా. ఇంకా లోకానుసారంగా మాట్లాడతావు, లోకనీతి మాట్లాడతావు నువ్వు, అంతే. ఆత్మీయ స్థితిని అనుభవించలేవు నువ్వు. గనుక మన జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి, సరిచేసుకోవాలి. ఇహ సంబంధమైనటువంటి తల్లి తండ్రి యొక్క బాధ కొంతే, కానీ మన నిజమైనటువంటి తండ్రి యొక్క బాధ ఎంతో ఎంతో. అందుకే వాక్యంలో ఏమనిందంటే 3:16, యోహాను సువార్త 3:16 ఏమంటాడు? దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడు అని ఉంది. ఇంత అంత కాదు, ఎంతో. ఆ ప్రేమకు వెల కట్టగలవా? కట్టలేవు, నీ చేత కాదు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. లోకం ఎవరు? నువ్వే. ఎంతగా ప్రేమించాడంటే నీకోసం తన కొడుకును బలివ్వడానికి కూడా ఇష్టపడ్డాడు. అలాంటి తండ్రి మన తండ్రి. అందుకని అక్కడ కుమారుని అన్నాడు. ఆ తర్వాత ఏమంటాడు? యేసు ప్రభు ఏమంటాడు? నన్ను నేనే అప్పగించుకున్నాను. ఎలా అప్పగించుకున్నాడు తెలుసా యేసు ప్రభు? యేసు ప్రభుని పట్టుకోవడానికి పోయినారు అందరూ, రోమియోలంతా, సైనికులు. కానీ ఎప్పుడైతే పట్టుకోవాలని ఇష్టపడ్డారో అప్పుడు యేసు ప్రభు తప్పించుకున్నాడు. ఎందుకు తప్పించుకున్నాడు అంటే సమయం ఇంకా రాలేదు కాబట్టి తప్పించుకున్నాడు. కానీ సమయం అయిపోయిన తర్వాత ఇస్కరియోతు ద్వారా చేయబడినటువంటి ఆ యొక్క ఏమంటారు దాన్ని,
ఆ కుతంత్రం, లేకపోతే ఏమంటారు అబ్బా దాన్ని, ఒక నేరం ఆయన చేసిన దాన్ని బట్టి యేసు ప్రభువుని పట్టుకోవాలని వచ్చారు. యేసు ప్రభు ఎదురుగా ఉండాడు, తారెడుతున్నారు ఎక్కడో కనుక్కోలేక. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఎవరిని వెతుకుతున్నారు మీరు అన్నాడు. యేసు ప్రభును అంటానే, మేము నజరేయుడైన యేసును వెతుకుతున్నాము. నేనే కదా, నేనే నజరేయుడైన యేసును అన్నాడు. తనకు తాను అప్పగించుకున్నాడు. నువ్వైతే పారిపోతావు. తనకు తాను అప్పగించుకున్నాడు. నేనే నజరేయుడైన యేసును అన్నాడు. తనకు తాను అప్పగించుకున్నాడు. ఎవరి కోసం? తన బిడ్డల కోసం, నీ కోసం, నా కోసం. ఎంతటి తండ్రి ప్రేమ అది. ఈరోజు ఎంతోమంది తండ్రిగా, తల్లిగా వారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. పిల్లలు గ్రహించాలి. మన తండ్రి విషయంలో మనం గ్రహించాలి. అలాంటి తండ్రి మన తండ్రి. ఏం చేశాడు? నీకు ఆహారం సిద్ధపరిచాడు. ఏం చేశాడు? ఆహారం సిద్ధపరిచాడు. ఎలాంటి ఆహారం సిద్ధపరిచాడు? భయంకరమైనటువంటి అరణ్యములో. చూడండి, ద్వితీయోపదేశ కాండము, త్వరగా కొంచెం, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమియో తక్కువ కాదు, అన్నీ సమకూర్చాడు. ఏం తక్కువ చేయలే. నీకు ఆహారం ఇచ్చాడు, బట్ట ఇచ్చాడు. చెప్పులు అరగలే, బట్టలు మాయలే, ఆహారం తగ్గలే. ఎంత గొప్ప విషయం! అంత సమృద్ధినిచ్చాడు నీ దేవుడు నీకు. ఎక్కడున్నాను? అరణ్యంలో. ఎక్కడా? లోకములో. ఎక్కడా? చెట్ల మధ్యన. ఎక్కడా? పాపములో, సముద్రములో. కానీ నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆహారం ఇచ్చాడు, అన్ని సకల సంపదలు ఇచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? అరిగించుకోలేకపోతున్నావు. దాన్ని అరిగించుకోలేకపోతున్నావు. దాన్ని తినలేకపోతున్నావు. నీ బ్రతుకు ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకో. నీ దేవుడు నీకు కొరత చేయలే. అలాగే ఇంకా చెప్తూ పోతే చాలా ఉంది. ఏలియా పరిస్థితిని ఒకసారి ఆలోచిద్దాం రండి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. అక్కడ కాకోలములు. ఎక్కడ? అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును. ఏమండి? ఎక్కడ? అరణ్యంలో. ఎక్కడ? ఎవరు లేరు అక్కడ. కాకోలములకు ఆజ్ఞ ఇచ్చాను. ఎందుకంటే భయపడిపోయినాడు. ఆహాబురా చంపుతాడేమో పారిపోయినాడు, దాక్కున్నాడు. అది ఏం చెట్టు? ఏదో చెట్టు ఉంది, ఇది తంగెడు చెట్టు. తంగెడు చెట్టు దగ్గర ఆ ఎండకు, ఆ గాలికి, ఆ వానకు. తంగెడు చెట్టు ఎంత పెద్దగా ఉంటుంది? ఎంత పెద్దగా ఉంటుంది? ఎక్కువ అంటే ఇంత ఎత్తుంటుంది అంతే.
ఈ టేబుల్ మీద ఉంటాయి, అంతకు మించి ఏం పోవాయి. ఆ చెట్టు చాటున దాక్కున్నాడు పాపం. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయనకేమి ఇచ్చాడు? కాకోలములతో పొద్దున మాంసమును రొట్టెలు. నీకు సిద్ధపరచలేడా? నీకు తక్కువ చేస్తాడా? ఆయన మాట విన్నాడా? ఏలి ఆయన మాట విన్నాడు. నువ్వు విన్నావా? నువ్వు వినలే. నీకు ఎందుకు ఇస్తాడు మరి? వింటే ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఏలి ఆయన మాట విన్నాడు. ఏలే చరిత్ర చాలా గొప్పది. కాకోలములతో. అలాగే 16వ వచనం, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె. చూసారా? మహాతల్లి, అది యా ఊరు? సారేపోతా? ఆ ఊరేనా? సారేపోత అనే గ్రామంలో విధవరాలి ఇంట ఒక కొడుకు. అంత నూనె ఉంది, అంత పిండి ఉంది, అంతే. ఏలియా ఆమెను చూశాడు. అమ్మా, మొట్టమొదట నాకు ఒక అప్పము, ఒక రొట్టె తయారు చేసుకొని రా చాలు. అయ్యా, నాకు ఉండేది రొంతే, నేను నా కొడుకు తినిగా చచ్చిపోదాం అనుకున్నాము అన్నాడు. నువ్వేం బాధపడద్దు, వెళ్ళు. వెంటనే పోయింది అని చెప్పినట్టు ఒక రొట్టె తయారు చేసుకొని వచ్చి ఇచ్చింది. ఇక ఆ ఇంట్లో పిండి అయిపోలే, నూనె అయిపోలే. మనం చేస్తాం ఆ పని. నాకే లేక నేను ఏం చేస్తా అంటే, నువ్వేంది మళ్ళా అంటాం మనం. సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి మనం. అలా నా తల్లి చేసిందండి. ఈరోజు నేను కూడా అదే విధంగా చేయాలని నా ఆశ. నేనేదో దాచిపెట్టుకొని బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని జీవించాలని లేదు నాకు. అదే కోరిక. నా తండ్రి అదే పనిచేశాడు, నా యేసయ్య అదే పనిచేశాడు. తను తాను అర్పించుకున్నాడు నీకోసం, నా కోసం. గనుక మనకు సిద్ధం చేశాడు, కొరత లేకుండా చేస్తాడు. మరి నీ కొరకు, నా కొరకు ఏం చేశాడు? చాలా చక్కగా మాట చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 40 50-51 చదువుకుందాం. 6వ అధ్యాయం 50-51. దీనిని తినువాడు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమిదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాకులతో మీకు ఆహారాన్ని అనుగ్రహించాను. ఈరోజు నన్ను నేనే మీ కొరకు ఆహారంగా నన్నే సమర్పించుకుంటున్నాను. అట్టి ఆహారాన్ని భుజించే యోగ్యత మనకు కావాలి. అట్టి ఆహారాన్ని తినే యోగ్యత మనం సంపాదించుకోవాలి. అట్టి ఆహారానికి మనం అర్హులం కావాలి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. రండి అంటున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఏం చేస్తున్నాడు? నీ కొరకు చేతులు చాపుకో అన్నాడు. నా హస్తములు కుర్చ కాలేదు, రండి మీ కొరకు సిద్ధం చేశాను. వచ్చి ఏం చేయమంటున్నాడు? ఉచితంగా భోంచేయండి అంటూ ఉన్నాడు. ఉచితంగా. రూకలు ఇవ్వాల్సిన పని లేదు. యెషయా 59లో ఆ మాట అంటాడు, 55లో ఆ మాట అంటాడు. కాబట్టి మనం గ్రహించాలి, మన దేవుడు మన కొరకు సిద్ధం చేసినటువంటి ఆహారాన్ని మనము భుజించడం నేర్చుకుందాం. నాకు ఈ అన్నం వద్దు, ఈ కూర వద్దు, ఏం కావాలి నాకు? చికెన్ కావాలా, మటన్ కావాలా? అది నీచమైన ఆలోచన. దేవుడు మనకిచ్చిన ఆహారాన్ని తింటే మనకు సంతృప్తి. దేవుడు మనకిచ్చిన ఆహారాన్ని తింటే మనకు శక్తి. దేవుడు మనకిచ్చిన ఆహారాన్ని తింటే మనకు బలం.
దేవుడు మనకిచ్చిన ఆహారాన్ని తింటే మనకు జ్ఞానం. నేర్చుకుందాం, ఆ రీతిగా మనం ముందుకు సాగుదాం. దేవుడి మాటలు ఆయన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.